హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం రండి. అమ్మ కొడుకుల బాండ్ బ్రేక్, సందు చూసి తగలెట్టేసిన తనుజ, మరోసారి సంజన గేమ్ కి బొక్క. బిగ్ బాస్ సీజన్ 9 ఎండింగ్ కి వచ్చేయడంతో హౌస్ లో టాస్క్లు జోరుగా జరుగుతున్నాయి. అయితే ఈ సీజన్ ని హిట్ చేసేందుకు ట్విస్ట్లు టర్న్లు ఇస్తూ హౌస్ మేట్స్ మధ్య గొడవలు పెడుతూ గట్టిగానే ట్రై చేస్తుంది బిగ్ బాస్ టీం. అయితే అందరూ గొడవ పడ్డారు, మీరు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారంటూ ఈ వారం తనుజ తన మాస్టర్ మైండ్ వాడి సంజనకి ఇమ్ముకి మధ్య గొడవ పెట్టింది. తనుజ ఏం చేస్తే వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు? బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లేంటో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 లో తనుజ విన్నర్ మెటీరియలా అని అడిగితే అవును అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, చా అస్సలు కాదు అనేవాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. దీనికి కారణాలు చాలానే ఉండొచ్చు, కానీ ఒక్క విషయంలో మాత్రం తనుజని మెచ్చుకోవాల్సిందే. తనకి అడ్డుగా ఎవరున్నారు, ఎవరిని పక్కకి జరిపితే తాను గెలవగలదు అనే విషయంలో తనుజకి ఉన్నంత క్లారిటీ, తెలివి ఎవరికీ లేదు. ఈ విషయాన్ని ఫ్యామిలీ వీక్ టైంలో సుమన్ శెట్టి వైఫ్ కూడా చెప్పారు. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది తనుజ. బిగ్ బాస్ 9 లో బంధాలకి లోటు లేదు. అసలు ఈ సీజన్ కి చదరంగం కాదు, రణరంగం కాదు, కుటుంబం, ఇది భరణి గారి కుటుంబం అని పేరు పెట్టండి అంటూ ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. అంతలా ఈ సీజన్ లో బాండ్స్ ఏర్పడ్డాయి. అయితే ఇందులో ప్రతి బాండ్ ఎక్కడో అక్కడ బ్రేక్ అయింది. కానీ సీజన్ మొత్తంలో సంజన ఎమాన్యుల్ బంధం మాత్రం చెక్కు చెదరలేదు. అయితే ఈ బాండ్ ని కూడా బ్రేక్ చేద్దామని చాలా మంది ట్రై చేశారు. తనుజ కూడా నామినేషన్స్ లో ఛాన్స్ కోసం ఎదురు చూసింది, కానీ సంజన ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎట్టకేలకి ఈ వారం అవకాశం రాగానే తనుజ సంజనని లాక్ చేసింది. లేటెస్ట్ ఎపిసోడ్ లో సంజన చేతే ఇమాన్యుల్ ని రేస్ నుంచి పక్కకి జరపాలని తనుజ వేసిన ప్లాన్ సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా సక్సెస్ఫుల్ గా అమ్మ కొడుకులకి గొడవ పెట్టేసింది తనుజ. అంతా చేసి చాలా సేఫ్ గా, ఎలాంటి అనుమానం రాకుండా తనుజ బయటికి వచ్చేసింది. అయితే ఇది ముందే పసిగట్టిన ఇమ్ము డిమాండ్ కళ్యాణ్ సంజనకి చిలక్కి చెప్పినట్లు చెప్పారు. అయినా సంజన తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు వాళ్ళ మాట వినలేదు. దాంతో మరోసారి టాస్క్ నుంచి ఎలిమినేట్ అయింది సంజన. అయితే దానికంటే ముందే సంజన లీడర్ బోర్డులో పాయింట్స్ గెలుచుకుంది. అది ఎలా జరిగిందో చూద్దాం. సింపుల్ గా సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసిన సంజన, హౌస్ మేట్స్ అందరూ కలిసి తనకి 0 పాయింట్స్ బాక్స్ ఇవ్వడంతో సంజనని జైల్లో వేసిన సంగతి తెలిసిందే. అయితే జైల్లో ఉన్న సంజనకి బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ జైల్లో ఉన్న సంజన దిండు కింద ఓ లెటర్ పెట్టాడు. ఆ లెటర్ ని వాష్రూమ్ కి వెళ్లి సంజన చదివింది. ఆ లెటర్ లో ఏముందంటే, జైలు నుంచి ఏం చేసైనా సరే 3 సార్లు సంజన బయటికి రావాలి. అలా వస్తే ఆమెకి లీడర్ బోర్డులో 20 పాయింట్స్ వస్తాయి అని. ఇక ఈ టాస్క్ ని సంజన సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. ఒకసారి జైల్లో ఉన్న వాష్రూమ్ క్లీన్ గా లేదని, మరోసారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, మెడికల్ రూమ్ కి వెళ్ళాలంటూ మొత్తానికి 3 సార్లు బయటకొచ్చి జైలు నుంచి రిలీజ్ అయిపోయింది సంజన. అలానే 20 పాయింట్లు సాధించింది. అసలు సంజనకి 20 పాయింట్లు ఎలా వచ్చాయబ్బా అంటూ అందరూ జుట్టు పిక్కున్నారు. అయితే ఈ సీక్రెట్ టాస్క్ విషయం సంజన హౌస్ మేట్స్ కి చెప్పలేదంటే వీకెండ్ నాగార్జున వచ్చి బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అనాల్సిందే.